హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ మహేష్, న్యూరాలజిస్ట్, పీజీ ఫస్ట్ ఇయర్. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే 4 అవర్స్, 1 అవరు, 24 అవర్స్ అనేవి గోల్డెన్ టైమ్స్ అంటాం అకార్డింగ్ టు సైన్స్. సో మనము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నాటు వైద్యం అని చెప్పి అన్నెసెసరీ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా చేసి ఆ కేస్‌ని కాంప్లికేషన్ చేసుకోవడం అనేది చాలా తప్పండి. ఓకే. ఎప్పుడైతే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో ఆటోమేటిక్‌గా మీరేం చేయాలంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. లేదు మీ దగ్గరలో న్యూరాలజిస్ట్ లేదంటే అట్‌లీస్ట్ జనరల్ మెడిసిన్ దగ్గర లేకుంటే ఎంబీబీఎస్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరన్నా వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనము తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ స్ట్రోక్ నుంచి. చాలామంది పల్లెటూరు నుంచి ఏం చేస్తారంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తానే ఆటోమేటిక్‌గా పలానా పర్సన్ పోయాడు నాటు వైద్యానికి వెళ్ళాలి అని ఎమ్మడే వైద్యానికి వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా రాంగ్. నాటు వైద్యం అనేది ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్‌కి రికవరీ అనేది కాదండి. మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియేట్ రికవరీకి హెల్ప్ అవుతుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎమ్మడే మనము నాటు వైద్యం ఆపేసి వెంబడే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. వితిన్ 1 అవర్ ఆర్ 4 అవర్ ఆర్ 24 అవర్స్‌లో డిపెండ్స్ అపాన్ ద మీ స్ట్రోక్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి రికవరీ ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.